కంచే చేను మేస్తే అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది ఈ జిల్లా అధికారి పనితీరు. అల్లూరు సీతారామరాజు జిల్లా వైద్య శాఖలో ఉన్నతాధికారి పనితీరు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తూ ఉంటారు. గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ భావన మరీ ఎక్కువ. ఎప్పుడూ ప్రశాంతంగా తమ వృత్తి కొనసాగించే డాక్టర్లకే వేధింపులు వస్తే తమ పని ప్రశాంతంగా చేసుకునివ్వకపోతే ఎవరితో చెప్పుకోవాలి? ప్రస్తుతం అల్లూరు జిల్లాలో వైద్యుల పరిస్థితి ఇలాగే ఉంది. ఒక డాక్టర్లే కాకుండా జిల్లాలోని 35 పిహెచ్సిల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈ అధికారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరుపై ప్రైమ్ 9 ఎక్స్ప్లోజివ్ స్టోరీ. అల్లూరి జిల్లాలో అవినీతి నాయక్ బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారా? పనితీరు పరమ వరస్ట్. ఇది సిబ్బంది మాట. అల్లూరు జిల్లా వైద్యాధికారిగా ప్రమోషన్పై వచ్చిన డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ 6 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈయన పని జిల్లాలో ప్రజలందరికీ సక్రమంగా వైద్య సేవలు అందేలా చూడటం, అలాగే నిరంతరం పిహెచ్సిలను పర్యవేక్షించడం. కానీ ఈయన బాధ్యత మరిచిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ జిల్లా అధికారిపై రానన్ని ఆరోపణలు ఈయన మీద ఉన్నాయంటే ఆఫీసర్ వారి పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో చెయ్యి తడపనిదే ఏ పని జరగదని, ఇక్కడ ముడుపులే ముఖ్యమని, లంచం లేనిదే ఏ ఫైలు కూడా కదలదని వైద్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. అంటే ఈ కార్యాలయంలో ఏ స్థాయిలో అవినీతి పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈయనపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆరోపణకు ఈయనే కేంద్ర బిందువుగా ఉన్నారంటే ఈయన ప్రవర్తన పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఏ పిహెచ్సిలో అయినా సిబ్బంది కొరత ఉంటే వేరొక చోట నుంచి డెప్యుటేషన్పై సర్దుబాటు చేస్తుంటారు. ఈయనగారు మాత్రం అవసరం లేకపోయినా ఎవరైనా డెప్యుటేషన్పై వెళ్లిపోవాలనుకుంటే సొమ్ములివ్వడమే ఆలస్యం, వెంటనే డెప్యుటేషన్ ఆర్డర్ పడిపోతుంది. ఇటువంటి చర్యల వలన జిల్లాలో చాలా పిహెచ్సిలో సిబ్బంది కొరత ఏర్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా అక్రమ డెప్యుటేషన్లు వేయడం వల్ల అవసరం ఉన్న చోట సిబ్బంది లేకుండా పోయారు. అవసరం లేని చోట సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. సో ఇప్పుడు కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు. 1000 రూపాయలు అంటే ఊరికి వస్తాయి ఏమన్నా? మీరు ఎవరికి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నాకు నిన్న తెలిసింది ఏంటంటే రూమ్లో ఇవ్వద్దు, సీసీ కెమెరాలు ఉన్నాయి, బయట ఇవ్వండి అని కూడా ఆఫీసెస్లో చెప్తున్నారంట. నేను కొంతమంది అధికారులకు కొంతమంది పిఎస్సీలో ఉండే కొంతమందికి చెప్తా ఉన్నా, దొరికినారా, దొరికితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఏ లెవెల్లో ఇబ్బంది వస్తుందంటే మీకు అర్థం కూడా కాదు. సో ఒక సాటి ఉద్యోగస్తుల దగ్గర ఇలాంటి దందాను మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికి ఏదైతే డబ్బులు కలెక్ట్ చేస్తారో ఆ డబ్బులు వెనకలికి ఇవ్వండి. లేదు ఇట్లానే చేసుకుంటా పోదామంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాం మిషన్ మాత్రము. ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి ఏం జరగాలో అది కూడా జరుగుతుంది. జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ కింది స్థాయి సిబ్బందిని కాకుండా పిహెచ్సిలో డాక్టర్స్ పై కూడా దృష్టి పెట్టి బదిలీలు, డెప్యుటేషన్లు అంటూ లక్షలాది రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళా డాక్టర్పై ఆయన అసభ్యంగా మాట్లాడారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ మహిళా డాక్టర్ గత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు తెలిసింది. మరలా అదే మహిళా డాక్టర్కు ఫోన్ చేసి తీవ్రమైన పదజాలంతో బెదిరించారు. అదే సార్ మీరు అలా అన్నారు సార్, రూమ్ కి ఎప్పుడు వస్తారు మీరు అన్నారు సార్ నాతో. సార్ మీరు నిజంగా దేవుడి మీద సాక్షిగా చెప్పండి సార్, నేను ఎందుకు సార్ మీరు నాకు శత్రువు కాదు, నాకు మీరెవరో తెలియదు సార్. నేను రిప్రజెంటేషన్ రాసుకొని వెళ్ళాను సార్. సార్ మీరు అన్న తర్వాత నేను అలా అనలేదు సార్. మీరేమన్నా సార్ సార్ నేను చోడవరం వచ్చి మీరు అలా మాట్లాడిన తర్వాత మా ఫ్యామిలీ అంటే చోడవరం వచ్చి ఎంక్వైరీ చెయ్యండి సార్ అని అన్నాను సార్ నేను. అంతేగాని చోడవరం వచ్చి భోజనం చేయమని అనలేదు సార్. మీరు చోడవరం వచ్చి అరేంజ్ చేయండి ఫుడ్ అని మీరే అన్నారు సార్. అది కూడా నా దగ్గర మీరు అన్నారా లేదా సార్ ఒప్పుకోండి. అది ఈ సంగతి మొత్తం తెలుసు. నా సంగత నేనేం చేశాను సార్? మీరు ఒకసారి
ఈ సంగతి మొత్తం తెలుసు. సరే సార్. పోలవరం జిల్లాలో లక్ష్మీపురం పిహెచ్సిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా వైద్య సిబ్బందితో కూడా నాయక్ అసభ్యంగా దురుసుగా ప్రవర్తించి కక్ష సాధింపు చర్యలు చేసినట్టు తెలిసింది. సదరు మహిళా వైద్య సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరో మహిళా డాక్టర్ ఈయన వ్యవహార శైలి చూసి ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారంటే ఈ జిల్లా వైద్యశాఖ అధికారి వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే నీ ఏదో పేరు నువ్వు చెప్పలేకపోతున్నావా? శ్రీనివాసరావు సార్ నా పేరు. మీకెందుకు చెప్పండి సార్? నా పేరు ధీరావతి కృష్ణమూర్తి నాయక్. ఓకే సార్. మాట్లాడుతున్నా. తెలుసు సార్, మీరు డిఎంహెచ్ఓ గారు అని చెప్పారు నాకు. నేను వస్తున్నా మీ దగ్గరికి. ఓకే, థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్ టు డాక్టర్ మురళీకృష్ణ జోలి వస్తే మాత్రం మీకు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాను. ఆయన జోలి మేము ఎందుకు తీసాం సార్? రా, నువ్వు మురళీకృష్ణ డాక్టర్ గారు జోలి రా, నేను వస్తా. సార్ ఆయన జోలి నేనేం తీసా సార్? నేను వస్తారా? సార్ రాండి సార్, మీరు రమ్మంటే. రావే, అసలు మురళీకృష్ణ లేదు. నాతో పెట్టుకో, నువ్వు నాతో పెట్టుకో. మీతో నేను పెట్టుకుంటా సార్? అలా మాట్లాడుతున్నారు సార్. మీరు ఒక డిఎంహెచ్ఓ మాట్లాడలేదు, మీరు ఒక డిఎంహెచ్ఓ మాట్లాడలేదు. అది మంచి పద్ధతి కూడా కాదు సార్. మిమ్మల్ని గౌరవంగా సార్ అని మాట్లాడుతున్నా. ఏం అగౌరవంగా మాట యూజ్ చేస్తాడు నువ్వు? సార్ మర్యాద మాట్లాడు. యూజ్ లాస్ అవ్వద్దు సార్. అనడానికి ఏం ఐటమ్ సార్? అదే సార్ అలా మాట్లాడు. నీకేటి సంబంధం? నీకేటి సంబంధం? పిహెచ్సి డ్యూటీస్ లో నువ్వు అంత మోనార్క్వా? సార్ 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 అంత మోనార్క్వా? సార్ నేను మోనార్క్ అని అనలేదు సార్. కొట్టుకుందామా సార్? మీకు బలం ఉంటే కొట్టుకోండి సార్, నేను కాదనిలే. చూద్దాం రా సార్. మిమ్మల్ని పద్ధతిగా మాట్లాడండి సార్. నువ్వు పాడేరా, వస్తా సార్. మీ దగ్గర కూడా వస్తా సార్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డాక్టర్ గారు జోలు వచ్చావా? సార్ డాక్టర్ గారు నేను ఎందుకు వస్తా సార్? నేను వస్తా. నేను నువ్వు చూసుకుందాం సార్. నా ఫైటింగ్ నాది నీది. ఒక పేదవాడితో ఫైటింగ్ సార్. ఫైటింగ్ నాది నీది. నేను నియమించుని నాతో ఫైట్ చేయి. కలెక్టర్ గారి ముందు పెడతాను సార్. కలెక్టర్ గారి నోటీస్ లో కూడా ఉంది. నీ వ్యవహారం ఏందో చూస్తా సార్. నేను మిమ్మల్ని ఏమన్నా సార్? థ్యాంక్ యూ. చింతూరు డివిజన్లో ఎటపాక మండలం లక్ష్మీపురం పిహెచ్సిలో అక్కడ ఒక డాక్టరు, ఆయన పిహెచ్సిలో డాక్టర్, డిడిఓగా ఉన్నటువంటి మురళీకృష్ణ, వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఒక ఏఎన్ఎంని ఒక ఎఫ్ఎన్ఓని 5 నెలలుగా వేధించుకొని తిన్నారు. లైంగికపరమైనటువంటి వేధింపులకి కూడా పాల్పడ్డారు. వాళ్ళు ఎంతటి ఈ కృష్ణమూర్తి నాయక్ గారు తన మిత్రుడు మురళీకృష్ణ గురించి, ఆయన మాట నెగ్గడం గురించి అక్కడ ఒక చిన్న ఎప్పెనువు, ఆ ఎప్పెనువు అనే సమ్మక్క అనే ఎప్పెనువుగా పనిచేస్తుంది లక్ష్మీపురం దగ్గర. ఆ పిల్లని అసలు చాలా ఇబ్బందులు, మామూలుగా హెరాస్మెంట్ కాదు. ఆవిడకి, ఆ పిల్లకి ఈయనే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఫోన్ చేసి, నీవు మురళీకృష్ణ డాక్టర్ని, నేను ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓగా ఉన్నంతసేపు నీ ఎవ్వరు ఏమి పీకలేరు, ఏం చేయలేరు, నేను కాపలాగా ఉన్నానని చెప్పేసి, మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, నాతో మీరు ఏ విధంగా కూడా మీరు సరిపోరు అని చెప్పేసి ఆ అమ్మాయికి బెదిరించడం, ఆ అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించడం, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ హస్బెండ్ని కూడా ఫోన్ చేసి బెదిరించటం. ఈయన గారి వ్యవహారం ఇంతటితో ఆగలేదు. జిల్లా వైద్యశాఖ పరిధిలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల బిల్లులు మంజూరు చేయడానికి పర్సెంటేజ్లు డిమాండ్ చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. ముందుగా పర్సెంటేజ్ ఇస్తేనే బిల్లులు ఆమోదిస్తారని టాక్. నాయక్ వచ్చాక ఒకేసారి 10 మందికి పైగా ఫీల్డ్ సిబ్బందిని వారు అడిగిన చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో 30,000 నుంచి 1,00,000 వరకు ఒక్కొక్కరు నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం పత్రికల్లోనూ మీడియాలోనూ రావడంతో జిల్లాలో వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. గిరిజన సంఘాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ డెప్యుటేషన్లను కలెక్టర్ రద్దు చేశారు. అలాగే 3 డాక్టర్లను విశాఖలోని కేజీహెచ్లో ఉన్న ట్రైబల్ సెల్కు డెప్యుటేషన్పై పంపేందుకు లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డెప్యుటేషన్ను కూడా కలెక్టర్ రద్దు చేయడంతో ఈయనగారు తీసుకున్న సొమ్ము ఇప్పటికీ తిరిగివ్వలేదంటున్నారు. ఇలా 1-2 తవ్వే కొద్దీ అక్రమాలే.
జిల్లా వైద్య శాఖలో ఎవరిని కదిలించినా కన్నీటి వేదనలే. ఆ డీటెయిల్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తీసుకుని. స్టే విత్ us. తవ్వే కొద్దీ అక్రమాలే. జిల్లా వైద్య శాఖలో ఎవరిని కదిలించినా కన్నీటి వేదనలే. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆవేదన చెందిన జిల్లాలో ఇతర అధికారుల్లో చలనం లేదు. ప్రజాప్రతినిధులు నిమ్మకు నిరుతుడిగా వ్యవహరిస్తున్నారు. అవినీతి ఉపేక్షించేది లేదు అంటున్న సీఎం చంద్రబాబు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటారా? అవుట్సోర్సింగ్ సిబ్బందిని వదల్లేదు. సిబ్బందితో వెట్టి చాకిరీ. కారు అద్దె పేరుతోనూ నిధుల స్వాహ. అన్నింటికంటే దారుణం ఏంటంటే జిల్లా వైద్య శాఖలో అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బంది 700 మంది వరకు ఉన్నారు. వీరందరూ కూడా ఏటా జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో రెన్యువల్ చేసుకోవాలి. దీన్ని జిల్లా వైద్యాధికారి క్యాష్ చేసుకుంటున్నారని ఆరోపణ. రెన్యువల్ చేయడానికి ఒక్కొక్కరి నుంచి 500 నుండి 1000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. సొమ్ములిచ్చిన వారికే రెన్యువల్ చేస్తాను అనడం దారుణం. ఈ వ్యవహారంలో తన కార్యాలయంలో పనిచేస్తున్న కిషోర్ అనే వ్యక్తికి సొమ్ములు వసూలు చేయమని చెప్పడంతో అతను తాను వసూలు చేయలేనని, ఇది చాలా తప్పుడు వ్యవహారమని తిరగబడ్డంతో డబ్బులు వసూలు చేయలేని నీలాంటి వాడు నా ఆఫీసులో అవసరం లేదని 2 రోజుల్లో ఏం చేయాలో చేస్తానని బెదిరించాడు. అవన్నీ కుదరవు కానీ అవన్నీ కుదరవు. అతను ఫైనాన్స్ మినిస్టర్లో వద్దన్నాడు. నాకు అతను నా ఆఫీసులో అవసరం లేదు. నా ఆఫీసులో అవసరం లేదా బాబు? ఓకే, నేను డిసైడ్ చేసుకుంటాను. నువ్వు డిఎంహెచ్ ఆఫీసులో ఉండాలా లేదా? నీ మీద కాంట్రవర్సీ వచ్చింది, ఉంచాలా లేదా అనేది రేపు ఎల్లుండిలో పిలిచేస్తాను. నువ్వు హౌస్ ఖాళీ చేపిస్తావా లేకపోతే ఇంకేం చేస్తావు? నీ ఇష్టం సార్, నేను ఛాలెంజ్ చేస్తాను. అయిపోయింది. 2 వారాల క్రితం పాడేరు జిల్లా కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కలెక్టర్ మేడం గారు చీమ కుట్టినట్టు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో నాకు ఎవరు అడిగేవారు లేదని అదుపు లేకుండా లంచాల దోపిడీకి అలవాటు పడ్డారు. గత వారం రోజుల క్రితం NHM అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాల నుంచి బాండ్ పేపర్ పేరిట 500 నుంచి 5000 వరకు లంచాలు కలెక్షన్ చేయడం జరిగింది. ఈ లంచాల వేటలో ఇది తప్పుడు మార్గమని నిలదీసిన తోటి ఉద్యోగిపై నీ అంతు చూస్తాను, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ సంగతి తెలుస్తాను, నా మాట వినకుంటే నిన్ను దారకొండకు ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించడం జరిగింది. అంతేకాకుండా పెదబైలు మండలం గోమంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ను డిప్యూటేషన్ పేరిట వైజాగ్ని డిప్యూటేషన్ పంపించడానికి 35,000 రూపాయలు స్థానిక హెల్త్ ఉద్యోగి ఖాతాలో 35,000 రూపాయలు ఫోన్పే చేయించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థి, నా ఖాతాలో ఎందుకు మీరు డబ్బులు కొట్టించారు, ఇది అన్యాయం, నేను లంచాలని ప్రోత్సహించాను, ఇది తప్పు అని నిలదీసేసరికి నువ్వు లంచం తీసుకుంటేనే డిపార్ట్మెంట్లో ఉండు, లేకపోతే నిన్ను దారకొండలో పంపిస్తాను, ఇక్కడ లంచాలు తీసుకుంటేనే పని జరుగుద్ది, నేను ఎట్లా బతకాలి, డిపార్ట్మెంట్ను నేను ఎట్లా రన్ చేయాలని బెదిరింపులకు గురి చేశారు. ఉన్నతాధికారులు స్పందించి డిఎంహెచ్ఓ గారిని సస్పెండ్ చేయాలి. సదరు ఉద్యోగి కిషోర్, డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ అవినీతి బెదిరింపులపై ప్రైమ్ 9ను ఆశ్రయించారు. ఒక NHM బాండ్లకు సంబంధించి 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కలెక్ట్ చేసినటువంటి డిఎంహెచ్ఓపై యాక్షన్ ఏది? ఈ రోజుకి మనము చూస్తున్నట్లయితే డిఎంహెచ్ఓ గారు మరి ఆ విషయాన్ని ఆఫీస్లో నుంచి నేను ప్రశ్నించగా నాకు వెంటనే పిలిపించి బెదిరింపులకు గురి చేసినటువంటి డిఎంహెచ్ఓ గారిని తక్షణమే సరెండర్ చేసి సస్పెండ్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. ఈయన గారు చేయకూడని తప్పులను తన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో బలవంతంగా చేయిస్తున్నారని ఆరోపణ. పై అధికారి కావడంతో ఎదురు చెప్పలేని వారు కిక్కురుమనకుండా నాయక్ చెప్పినట్లు చేస్తున్నారని టాక్.
పిహెచ్సిలో పనిచేస్తున్న అటెండర్లతో తాను ఉంటున్న ఇంట్లో చాకరీ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అటెండర్లను వివిధ పిహెచ్సిల నుంచి డెప్యుటేషన్లపై పాడేరు రప్పించి వారిని తన ఇంటి పనులకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఆయా పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్లు, అటెండర్లు లేక తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే ఆఫీస్ అవసరాలకు అంటూ వైద్య శాఖ స్టోర్స్ నుంచి 2 కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు తీసుకున్నారట. కానీ ఇప్పుడు అవి ఆఫీస్లో లేనట్టు చెబుతున్నారు. వాటిని తన సొంత ఇంటికి తరలించుకుపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కొంతమంది వైద్య సిబ్బంది విధులకు రాకుండా నాయక్కు నెల నెలా ముడుపులు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నాయక్ జిల్లా వైద్యాధికారిగా అల్లూరు జిల్లాకు వచ్చిన 6 నెలల్లోనే జిల్లాలో ఉన్న వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే వాదన ఉంది. అక్రమ వసూళ్లు, అక్రమ డెప్యుటేషన్లు, మహిళా డాక్టర్లపై వేధింపులు, కింది స్థాయి సిబ్బందిపై నోటి దురుసుతనం, కక్ష సాధింపు చర్యల వల్ల నాయక్పై జిల్లాలోని వైద్య సిబ్బంది అంతా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఏ అధికారైనా తాను పనిచేస్తున్న సంస్థతో వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. నాయక్ మాత్రం తన కుటుంబ సభ్యులకు చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని నెల 50,000కు పైగా అద్దె తీసుకుంటున్నారు. ప్రతి నెల జిల్లాలోని ఆసుపత్రులను తనిఖీ చేయవలసిన ఈయన మాత్రం పాడేరు హెడ్ క్వార్టర్స్ ను వదిలి ఎక్కడికి వెళ్లరనే వాదన ఉంది. అయినప్పటికీ తప్పుడు టూరు డైరీలతో ప్రతి నెల వాహన అద్దె స్వాహా చేస్తున్నారట. మరి డిఎంఎండ్హెచ్ఓ గారు వచ్చి 9 నెలలు అయినప్పటికీ కూడా 9 విజిట్లు కూడా చేయనటువంటి పరిస్థితి. ఈ 9 నెలల్లో మరి ఆయన ప్రతి నెల 90,000 రూపాయలు దోచుకుంటున్నారు. మరి ఆ తప్పుడు టూర్ డైరీని కూడా మీరు వెంటనే పర్యవేక్షించవలసిందిగా ఉన్నతాధికారులను కోరుచున్నాము. అలాగే జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకున్నట్లయితే బఫర్ డాక్టర్లు కూడా జిల్లా స్థాయి ఉన్నతాధికారులుగా ప్రకటించినటువంటి డిఎంఎండ్హెచ్ఓ అని మరి అదే విషయంపై గ్రీవెన్స్లోకి ప్రజాసంఘ నాయకులు అప్పీల్ చేసినప్పటికీ కూడా కలెక్టర్ గారు స్పందించలేదు. మరి తక్షణమే స్పందించి ఇదేదైతే ఈ 3 విషయాలపై డిఎంఎండ్హెచ్ఓ గారిని అదుపులోకి తీసుకొని సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేయగలరని. కృష్ణమూర్తి నాయక్ గత సర్వీసు కూడా ఏవంత సక్రమంగా లేనట్లు సమాచారం. అల్లూరు జిల్లా వైద్యాధికారిగా రాకముందే 3 సార్లు సస్పెండ్ అయినట్టు చెబుతున్నారు. ఒకసారి ఆర్థిక అవకతవకల వల్ల, ఇంకోసారి మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన ఆరోపణలపైన, మరోసారి సిబ్బందితో గొడవల కారణంగా సస్పెండ్ అయినట్లు సమాచారం. ఇన్నిసార్లు సస్పెండ్ అయిన వ్యక్తికి ప్రమోషన్ ఎలా ఇచ్చారో రాష్ట్ర వైద్య శాఖ అధికారులకే తెలియాలి. నాయక్ గారి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయ్యి పనిష్మెంట్ కింద ఇక్కడ వచ్చారనే విషయం అందరికీ తెలిసింది. అంటే ఎక్కడో తప్పు చేసి సస్పెండ్ అయితే ఈరోజు గిరిజన ప్రాంతానికి అలాంటి వాళ్ళని వేస్తే అలాంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అమాయకపు గిరిజనులకి ఏ రకంగా సర్వీస్ అందిస్తారనేది కూడా దయచేసి కలెక్టర్ గారు దీని మీద ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే నేషనల్ హెల్త్ మిషన్ లో కూడా చాలా వరకు అవినీతి జరిగిందనేది మా నోటీసులో ఉంది. చాలా మంది డాక్టర్స్ ని కూడా ఉన్నటువంటి స్టాఫ్ ని కూడా హరాస్ చేసే పరిస్థితుల్లో పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాయక్ వ్యవహార శైలిపై గత జిల్లా పరిషత్ సమావేశంలో కూడా చర్చ జరిగింది. ఆ సమావేశంలోనే డిహెచ్ఎంఓ నాయక్కు సరెండర్ చేయాలని తీర్మానించారు. అప్పటి కలెక్టర్ సైతం సరెండర్కు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏ కారణం వల్లో అది ఆగిపోయింది. విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. రోజురోజుకి నాయక్ అక్రమాలు ఎక్కువ అవుతుండటంతో జిల్లాలోని వైద్య శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి వైద్యుల వరకు కలెక్టర్కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. డిఎంఎండ్హెచ్ఓ గారు చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఒక ఆదివాసీ మహిళా డాక్టర్ని కూడా హెరాస్మెంట్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఇటీవల కాలంలో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎన్ఆర్హెచ్ఎంకి సంబంధించిన సిబ్బందుల మీద లంచాలు, రెన్యువల్ పేరుతో లంచాలు ఇవ్వకపోతే మిమ్మల్ని తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తే చాలామంది సుమారు 5,000, 10,000, 500, 1,000 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే డబ్బులు లేవని పేదవాళ్ళు అనేక మంది మొత్తుకుంటే 500 కూడా ముక్కుపిండి వసూలు చేసిన పరిస్థితి ఈ పాడే డిఎంఎండ్హెచ్ఓ కనిపిస్తుంది అనేది మా దృష్టికి చాలా వచ్చింది. మా దృష్టికి చాలామంది ఉద్యోగస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఇక్కడున్న ఆదివాసీ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రియల్ ఎంక్వైరీ నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
గిరిజనులకు వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా వైద్యాధికారిదే. అలాంటి అధికారి తప్పుదారి పట్టి జిల్లాలో వైద్య సేవలు దిగజారేలా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయమని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని జిల్లాలో ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా చూడాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై అల్లూరు జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.